అన్ని ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం మోడీ, రాహుల్ గాంధీల జాగీర్ కాదన్నారు కేటీఆర్. రేపు దేశాన్ని శాసించేది ప్రాంతీయ పార్టీలే అన్నారు. మామ చేతుల్లోంచి పార్టీని గుంజుకున్న చంద్రబాబు కూడా కుట్రలు కుతంత్రాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తెస్తామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు. ఏదో చేస్తారని మోడీని ప్రధానిని చేస్తే ఆయన దేశానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్లు పాలమూరుకో కాళేశ్వరానికో ఇవ్వమంటే మోడీ మొండి చేయి చూపారన్నారు. ప్రధానమంత్రిని గజ్వేల్ వచ్చినాడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఒక విజ్ఞప్తి చేసినారు మన ముఖ్యమంత్రి గారు. అయ్యా, మీరు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇచ్చినారో, మీరు అయితే పాలమూరుకో లేదా మా కాళేశ్వరం ప్రాజెక్టుకో ఈ రెండిట్లో ఏదైనా నీ ఇష్టం, ఒకదానికి జాతీయ హోదా ఇచ్చినట్టయితే ఇంకో ప్రాజెక్టు మేము కట్టుకుంటాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తే, ఈ విజ్ఞప్తి చేసి 3 ఏళ్ళైతే ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చలనం లేదు. తాము ముంగీసల్లా ఉండే రాహుల్ గాంధీ, చంద్రబాబు మొన్న ఎన్నికల్లో ఒక్కటై అధికారంలోకి వస్తామని కలలు కన్నారన్నారు కేటీఆర్. ముసుగులు తీసేసి రండని చంద్రబాబు అనటం గమ్మత్తుగా ఉందన్నారు. కుట్రలు కుతంత్రాలకు చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు కేటీఆర్. మామ పెట్టిన పార్టీని గుంజుకున్న చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదన్నారు. బాబు పోతేనే జాబు వస్తుందన్నారు కేటీఆర్. నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ. ముసుగులు తీసేసి రాన్రి, వస్తే చూసుకుందాం, ఆర్ పార్ దేఖ్లేంగే, తెలుగోడి సత్తా ఎందుకు చూపుతామట. అంటే మరి తెలంగాణలో తెలుగోళ్ళు లేరా? మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగొడి పంపించినాం. కుట్రలు కుతంత్రాలు ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాతగావు. ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట, జగన్ను సామంతరాజ్యత్తరట. కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మొన్ననే ప్రజలు తీర్పిచ్చినారు. ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి, నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు. నీకు కేసీఆర్కు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మామ పెట్టిన పార్టీలో దూరి చీమలు కట్టుకున్న పుట్టల పాము దూరినట్టు మామగారు వెనకగేటు కొడిచి పార్టీని గుంజుకుంటువి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది, బతుకులేకపోయా, స్వయం ప్రకాశం లేకపోయా. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ను దేశం ఫాలో అవుతుందన్నారు కేటీఆర్. రైతు బంధు పథకం మంచిదని అర్థమయ్యే ప్రధాని మన పథకాన్ని కాపీ కొట్టారన్నారు. ఎప్పట్లాగే చంద్రబాబు కూడా కాపీ పేస్ట్ చేశారన్నారు కేటీఆర్.